ప్యారిస్ 2024 ఒలింపిక్స్ లో భారత కల చెదిరింది. సెమీఫైనల్లో గెలిచి పతకం ఖాయం చేసిన వినేష్ ఫోగాట్పై అనర్హత వేటు పడింది. ఫైనల్ మ్యాచ్కు ముందు బరువు కొలవక 50 కేజీల కంటే సుమారు 100 గ్రాములు ఎక్కువగా ఉండటంతో నిష్క్రమించింది. దీంతో భారత అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. అటు రెజ్లర్ వినేష్ ఫోగాట్ అనర్హత అంశం రాజకీయ రగడకు దారితీసింది. ఈ అంశంపై లోక్సభలో చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రకటన చేయగా ఆ ప్రకటనతో సంతృప్తి చెందని విపక్షాలు అభ్యంతరం చెబుతూ సభ నుంచి వాకౌట్ చేశాయి. భారత రెజ్లర్ వినేష్ ఫోగాట్ పతకం ఆశలు గల్లంతయ్యాయి. మహిళల 50 కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో ఫైనల్ కు చేరిన ఫోగాట్ కు ఊహించని షాక్ తగిలింది. ఫైనల్లో గెలిచినా ఓడినా భారత్ కు పతకం వచ్చేది. కానీ ఫైనల్ మ్యాచ్ కు ముందు బరువు కొలవగా ఆమె 50 కేజీల కంటే సుమారు 100 గ్రాములు ఎక్కువగా ఉన్నట్లు తేలినట్లు అక్కడ అధికారులు తెలిపారు. దీంతో ఆమెపై అనర్హత వేటు వేస్తూ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ, రెజ్లింగ్ కమిటీ నిర్ణయం తీసుకున్నాయి. వినేష్ ఫోగాట్ ఫైనల్ కి ముందు రోజు తన బరువు నియంత్రణలోనే ఉంచుకుంది. అయితే మంగళవారం రాత్రికి వినేష్ ఫోగాట్ 2 కిలోల అదనపు బరువు ఉన్నట్లు సమాచారం. దీంతో జాగింగ్, సైక్లింగ్, స్కిప్పింగ్ లాంటివి చేసింది. ఎలాంటి ఆహారమూ తీసుకోలేదు. కనీసం తాగునీళ్లు కూడా తాగలేదట. బరువును తగ్గించుకునేందుకు రాత్రంతా నిద్రపోకుండా ఉన్నట్లు సమాచారం. అన్ని రకాలుగా ప్రయత్నించినా ఫైనల్స్ కి ముందు వెయిట్ పరీక్షల సమయానికి 100 గ్రాములు అదనంగా ఉంది ఫోగాట్. దీంతో ఆమెపై అనర్హత వేటు వేశారు. మరోవైపు రెజ్లర్ వినేష్ ఫోగాట్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. డీహైడ్రేషన్ కారణంగా అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. దీంతో అధికారులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ప్యారిస్ లోని ఆసుపత్రిలో వినేష్ చికిత్స తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. వినేష్ ఫోగాట్ కు తగిలిన ఎదురు దెబ్బ తనను ఎంతో బాధించిందన్నారు ప్రధాని మోదీ. వినేష్ ప్రతిభ దేశానికి గర్వకారణమని, భారతీయులందరికీ స్ఫూర్తిదాయకం అన్నారు. ఈ బాధ నుంచి బయటపడి బలంగా తిరిగి రావాలని ఆకాంక్షించారు. తామంతా అండగా ఉన్నామంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. వరల్డ్ రెజ్లింగ్ రూల్ ప్రకారం ఒకవేళ ఎవరైనా అథ్లెట్ 2 రోజుల పాటు ఒకే రకమైన వెయిట్ ను చూపించలేకపోతే వారిని కాంపిటీషన్ నుంచి ఎలిమినేట్ చేస్తారు. ఆ అథ్లెట్ కు చివరి ర్యాంక్ కేటాయిస్తారు. అయితే బరువు విషయంలోనే వినేష్ విఫలమైంది. దీంతో ఆమెను పోటీ నుంచి అనర్హురాలిగా ప్రకటించారు. దీంతో సిల్వర్ మెడల్ గెలిచే అవకాశాన్ని కూడా ఆమె కోల్పోయింది. ఇది భారత అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.